పాలకూరను తీసుకొచ్చిన ప్రతిసారి పప్పు, రైసు, ఫ్రై, పన్నీరు కాకుండా ఇంకేం చేయవచ్చని ఆలోచిస్తున్నారా? పిల్లలు పాలకూర తినడం లేదా? అయితే ఈ రెసిపీ మీకోసమే. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు పాలకూరను తీసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్‌ని తీసుకోండి. కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. ఇందులోకి పన్నీర్‌ని కూడా వేసుకోవాలి. పాల పన్నీరు ఈ ప్లేస్‌లో పాల పన్నీరుకు బదులుగా మీరు హెల్తీగా చేయాలి అనుకుంటే సోయా పన్నీరు కూడా వేసుకోండి. ఇంకా స్వీట్ కార్న్‌ని కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పేస్ట్‌ని ఇందులో వేసుకోండి. స్పైసీ కోసము పచ్చిమిర్చి తరుగును వేసుకోవాలి. రుచికి సరిపడినంతగా ఉప్పును, కారం పొడిని వేయాలి. మంచి ఫ్లేవర్ కోసము మిక్స్డ్ హెర్బ్స్‌ని వేయండి. అన్నింటినీ బాగా కలపాలి. ఇంకా దీనిలోకి 2-3 స్పూన్ల దాకా శనగపిండిని వేయాలి. పాలకూర మిశ్రమంలో పన్నీర్ వేసాం కదా! దీనివల్ల టిక్కీలన్నీ విచ్చుకుపోతాయి. సో, బైండింగ్ కోసము శనగపిండిని ఎక్కువే వేసుకోవాలి. ఏం పర్వాలేదు. ఇప్పుడు మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇలా లైట్‌గా ఆయిల్‌ని అప్లై చేయాలి. పిండిని ఇలా గరిటెతో వేసామంటే టిక్కీలన్నీ ఒకే సైజులో చాలా బాగా వస్తాయి. స్పూన్‌తో లైట్‌గా ఇలా స్ప్రెడ్ చేయండి. పైన ఆయిల్‌ని స్ప్రింకిల్ చేసి మూత పెట్టి 5 నిమిషాలు కుక్ చేయండి. 5 నిమిషాల తర్వాత వీటిని రెండో వైపుకి టర్న్ చేయండి. ఇందులో శనగపిండి వేయడం వల్ల మంచి కలర్‌తో చాలా బాగా ఫ్రై అవుతాయి. వారంలో 2 సార్లు నేను బ్రేక్‌ఫాస్ట్‌గా కానీ, ఈవినింగ్ స్నాక్‌గా కానీ వీటిని చేస్తాను. మరి మీరెప్పుడు ప్రిపేర్ చేస్తున్నారు? మరి మీకెలా కుదిరాయో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడము అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి యూజ్‌ఫుల్ వీడియోస్ కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.